వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే మా. నేషనల్ మీడియా అంటే ఇప్పుడైతే నేషనల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రజాగళం జరుగుతుందో వాటి మీద సర్వేలు కూడా చేస్తుంది. మంచి రిపోర్ట్ కూడా వచ్చింది ప్రజాగళం మీద. మరి అసలు నేషనల్ మీడియా గురించి మీ మాటల్లో? ఇప్పుడు నేషనల్ మీడియా అనేది చాలా ముఖ్యం మనకి. అంటే ప్రాంతీయ పత్రికలు తర్వాత వచ్చాయి. ముందు మనకి ఇన్ని పత్రికలు లేవు కదా. మనకి ముందున్నవంతా కూడా నేషనల్ మీడియానే ఎక్కువ. తెలుగులో 1-6 పత్రికలు ఉండేవి. అంతకుముందు మనకు ఆంధ్రపత్రిక, ఈనాడు వచ్చాక మనకు అది జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళింది. అంటే ఈనాడు బాగా చదివించటం నేర్పించి ప్రజల్లోకి పొద్దున్నే పేపర్ కోసం ఎదురు చూడటం అనేది. సో ఈ నేషనల్ మీడియా అనేది మనకి ఈ ఆంగ్ల పత్రికలు చదవటం అనేది మన అందరి ఇళ్లలో ఏంటంటే మనకు అందరికీ కూడా అలవాటు ఉంది. ఒక పేపర్, ఒక ఆంగ్ల పత్రిక కొనటం అనేది అలవాటు. సో ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మనకి ఏమైందంటే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక ఆయన మీద ఫోకస్ చాలా ఉంది నేషనల్ మీడియాలో. ఎందుకంటే ఆయన అంటే నిజంగా చెప్పాలంటే ఒక ఇష్టం ఉండేదమ్మా అది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను అది. మీరు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు మెడ్రాస్ వస్తే నాకు ½ అన్ అవర్లో నేను మొత్తం ఎంటైర్ మీడియాని నేను అక్కడ తీసుకురాగలిగేదాన్ని ఆయన ప్రెస్ మీట్ కోసం. అంటే వాళ్ళు అంత ఉత్సుకతతో ఉండేవాళ్ళు. దే యూస్ టు వెయిట్ ఫర్ హిమ్ అనమాట. మీరు నమ్మరు, మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చెన్నైలో అసలు ఎంతలాగా రివోల్ట్ అయ్యారంటే ఆయన్ని అరెస్ట్ చేయటం ఏంటి అని. అంటే అటువంటి చోట ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు అంటే ఎందుకంత అభిమానం అంటే ఒక ఐటీ బ్రాండ్ ఆయన. అందుకోసమని జనాలకి చాలా ఇష్టం. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకో లేకపోతే తెలంగాణకో ఆయన పరిమితి కాలేదు. ఆయన చామ్ అనేది, చరిష్మా అనేది ఎంటైర్ ఇండియా, ఎంటైర్ గ్లోబ్ వెళ్ళింది. సో ఇప్పుడు మన నేషనల్ మీడియా తీసుకుంటే వాళ్ళు కూడా ఒక ఐ వేస్తూ ఉంటారు, ఒక కన్ను పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు జగన్ సభల్ని వాళ్ళు రాయట్లేదు నేను అంటల్లా, కానీ ఇప్పుడు ఫోకస్ ఈయన సభలకు ఎందుకు వచ్చింది అంటే జనబాహుళ్యం, జనాలు అలా వస్తున్నారు ఆయన సభలకి, ఇష్టపడి వస్తున్నారు వాళ్ళు. సో దాన్ని బాగా రిపోర్ట్ చేయటమే కాకుండా వాళ్ళు చక్కటి కథనాలు కూడా అందిస్తున్నారు. అది ఆయన చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తెచ్చుకున్న చరిష్మా అది. దానికి ఎవరు కారకులు కాదు, లేకపోతే ఎవరు ప్రచారం చేయట్లేదు. ఇది తనంతట తానుగా ప్రతి పత్రిక చేస్తున్న పని, ఆంగ్ల పత్రికలు ఎస్పెషల్లీ. అది అంటే నేషనల్ మీడియా ఇప్పుడు ఈ ప్రజాగళం మీద ఫోకస్ చేసింది కాబట్టి రిపోర్ట్ బాగా వచ్చింది. అంటే ఇప్పుడు వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో దాని మీద లేనట్టే కదా. అంటే లేనట్టే అంటే అక్కడ నీకు సభలు ఎలా జరుగుతున్నాయి, జగన్ గారు ఏమీ మాట్లాడకుండా ఊరికే వెళ్ళిపోతున్నారు కదా బస్సులో. ఏం రిపోర్ట్ ఇస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 70 ఏళ్ల మనిషి, 72 ఏళ్ల మనిషి, ఒక యువకుడిలాగా 3 సభలు రోజుకి ఈ ఎండాకాలంలో, అందులో ఎండలు ఎక్కువైపోయాయి. కానీ మీరు ఒక్కొక్క సభ మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ మొదలుపెట్టినప్పుడు ఎటువంటి ఓపికతో ఆయన ఉన్నారో లాస్ట్ మినిట్ వరకు అదే టోను, అదే ఓపిక మనం చూస్తున్నాం. ప్రజలతో మమేకవడం కానీ, వాళ్ళని ప్రతి ఒక్కటి అడిగి వాళ్ళ నుంచి తెలుసుకుని, ఇగో నేను ఇది మీకు చేస్తాను, డెఫినెట్గా నేను రాగానే మీకు ఫస్ట్ నేను ఇచ్చే హామీ ఇది అని చెప్తున్నారు ఆయన. అంటే 70 ఏళ్ల యువకుడు ఆయన. అది ఇక్కడ కొరవడింది ఎక్కడ? వైఎస్ఆర్సీపీలో. ఇది మనమేమీ చేయలేదు. అంటే ఆయనకు అసలు ఇప్పుడు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా ఇంట్లో కూర్చుని మనవడితో ఆడుకునే వయసు ఇది. కానీ ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి అవసరమా? ఆయన ప్రధానమంత్రి పదవే వద్దనుకున్నారు ఆయన. నాకెందుకు, నాకు నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనుకున్న వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను వాళ్ళకి ఏదో చెయ్యాలి, అక్కడ యువత ఇంకా ముందుకు రావాలి అని ఒక తపన ఆయనలో. ఈ రోజు కూడా అదే తపన చూస్తున్నాం మనం చూసుకుంటే కనుక అదే సభలో చాలా మంది యువత ఈయనతో మాట్లాడటం కూడా, ఇంటరాక్ట్ అవ్వడం కూడా అవుతుంది. 30 ఏళ్ల క్రితం ఏదైతే మనం చూసామో 30 ఏళ్ల తర్వాత కూడా అదే చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తున్నాం. అంటే 3 దశాబ్దాలు ఒక వ్యక్తి ఆ రకంగా ఉండడం అనేది, అంటే అది ఆయనకి ఇంకేమీ లేదు, ఆయనకి వేరే కోరికలే లేవు, ఆయనకి ఏం కావాలి, ఏది అవసరం లేదు. అంటే మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, మన రాష్ట్రం అన్ని అంటే మిగతా రాష్ట్రాల కంటా కూడా ముందుండాలి, మన యువతకి ఏదో వాళ్ళ భవితకి మనం ఏదో చెయ్యాలి, ఇదే తపన మనం ఆయనలో చూస్తున్నాము. ఇంకా ఇలా ప్రచారాలు ఇంకెన్ని రోజులు సాగే అవకాశం ఉంటుంది అంటారు? జరుగుతుంది. ఇలాగా జరగడం గురించి కూడా కాదు, కానీ అసలు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మనం తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అసలు ఎందుకు ఆయనకి ఇంత తపన అని ఆలోచిస్తే అది ఆయన విజన్. అది ఆ విజన్ ఇంకెవరికీ లేదు. ఆయన ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి అదే విజన్ 2020 పెట్టినప్పుడు కూడా అంటే
హీఈస్ హెడ్ ఆఫ్ ఒక 10 years ముందు ఉంటాడు ఆయన, 20 years ముందు. అంటే 47లో ఏం కావాలో ఆయన ఇప్పుడు చెప్తారు. 47 నాటికి రాష్ట్రం ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, ఇలా చేస్తాను. అది అంటే నిరంతరం ఒక పరిశ్రమ చేసే వ్యక్తికి నిరంతరం గ్లోబల్గా ఏం జరుగుతోంది, దాన్ని మనం ఏ రకంగా మన రాష్ట్రానికి తీసుకురావచ్చు, మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అని ఆలోచించే వ్యక్తికే అలాంటివి ఉంటాయి. అంటే ఆయన ఇంకేది లేదు ఆయనకి కుటుంబం గురించి కానీ మరొకటి కానీ హీఈస్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్ అనమాట. అలా కాకుండా ఆయన హ్యాపీగా ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్కి మనం ముఖ్యమంత్రిని అయితే నేను ఇది చేస్తాను అది చేస్తాను, ఆయన ఉత్త హామీలు చూరుకునే వ్యక్తి కాదు, హామీలని నెరవేర్చే వ్యక్తి ఆయన ఒక శక్తిలాగా ఆయన చేస్తారు. అదే ఆయనకు ఉంది, అది ఆ బలం ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు ఒక విజన్తో ఆయన ముందుకు వెళ్తారు కాబట్టి ఒకవేళ ఆయన అధికారంలోకి వచ్చేస్తే కనుక వస్తారని మన అందరికీ నమ్మకం ఉంది. వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా అంతే ఫాస్ట్గా చేసి చూపిస్తారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది సర్వనాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అది మళ్ళీ అభివృద్ధి రావడానికి ఎంత టైం పట్టొచ్చు అండి? టైం అంటే ఒక 6 నెలలు ఏడాది మనం వెయిట్ చేయాలమ్మా. బికాజ్ అప్పులతోటి మనకి రాష్ట్రాన్ని ఇచ్చారు విభజించినప్పుడు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ చేసిన పని అది, అవునా కదా. ఆ రోజు అప్పులతో మనకి రాష్ట్రం వచ్చింది. అప్పులతో రాష్ట్రం వచ్చాక ఈయన అమరావతిని రాజధాని చేయాలని తపన పడి ఇప్పుడు 5 సంవత్సరాలు ఎక్కడ సరిపోతుంది ఒక వ్యక్తికి? ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది? ఇట్స్ నాట్ సో ఈజీ. అయినా కూడా ఆయన చేయటానికి ప్రయత్నించారు. ప్రజలు అప్పుడు కంటిన్యూస్గా ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చుంటే ఈరోజు మనం అసలు ఇటువంటి సమస్యలను ఎదుర్కొనే వాళ్ళం కాదు. నవ్యాంధ్రప్రదేశ్ని తప్పకుండా మన ముందు ఉంచేవారు. కొత్తగా కనిపించేది. ఆయన సింగపూర్ చేస్తారంటే చేయగల సత్తా ఆయనకు ఉంది. బికాస్ హీ కెన్ గో అండ్ హీ కెన్ గెట్ ద ప్రాజెక్ట్స్ కానీ ఆయన పెట్టుబడులు కానీ ఏమైనా తీసుకొచ్చే సామర్థ్యం ఆయనకు ఉందమ్మా. దాన్ని ప్రజలు మోసపోయి జగన్ మాటలకి వాళ్ళు ఆయన మాయలో పడి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఆయన మనకి రాజధాని లేకుండా చేశాడు. ఫస్ట్ అప్పులు ఇప్పుడు ఎన్నున్నాయమ్మా? 12 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి. ఇప్పుడు ఇవన్నీ సమర్థవంతంగా నిర్వహించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే డెఫినెట్గా మనం టైం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి. ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. మనకు ఓపిక ఉండాలి. మనం ఆయన్ని ఓపికగా ఎదురు చూస్తే ఆయనకి మనం కాదండి మీరు కావాల్సిన సమయం తీసుకోండి అని ప్రజలు ఇవ్వగలిగితే ఆయన తప్పకుండా చేసి చూపిస్తారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం, అంతే. ఇలా అయితే మంచి జరగాలి అంటే కనుక ఎన్నికల వరకు మనం వేచి చూడాలి తప్పకుండా త్వరలోనే ఇంకా